వయసు పెరుగుతున్నప్పుడు శరీరం బలహీనం అవుతుంది అంటారు. కానీ మనసు మాత్రం మాట్లాడే మనిషిని కోరుకుంటుంది. ఎవరైనా ఒక్కసారి ఎలా ఉన్నావు అని అడిగితే చాలు అని తప్పించే వయస్సు. కానీ అదే మన సమాజంలో పెద్ద కష్టమైపోతుందని మీకు తెలుసా? మన చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకేసారి రెండు నీడలు మన వెంట నడుస్తూనే ఉంటాయి. ఒకటి అమ్మ ప్రేమ, మరొకటి నాన్న కష్టం. అమ్మ ఒక్క చేతితో మనకు అన్నం పెట్టి మరో చేతితో తన ఆకలి దాచుకుంటుంది. నాన్న మన కలలు వెనకడుగు పడకూడదని తన కలలనే మర్చిపోతాడు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా వారి చూపులో మనం ఇంకా చిన్నపిల్లలమే. ఒక కప్పు ఛాయ్ కూడా తాగలేదని, ఒక పూట నిద్రపోలేదని వారు ఇప్పటికీ కలవరపడుతుంటారు. కానీ కాలం గడుస్తుంది, మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. మనం ఫోన్లు పట్టుకొని లోకాన్ని చూస్తాం, కానీ మన కోసం ఎదురు చూస్తున్న వారి ముఖం కూడా చూడడం మర్చిపోతాం. తల్లిదండ్రులు వయసుతో వృద్ధులవుతారు, కానీ ప్రేమకి మాత్రం వృద్ధాప్యం రాదు. వారికి పెద్ద పెద్ద బహుమతులు అవసరం లేదు, కేవలం మన సమయం చాలు. ఆ ఇంటి గోడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి, కానీ నవ్వులు మాత్రం వినపడడం లేదు. జపాన్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అక్కడ వృద్ధులు చిన్న చిన్న నేరాలు చేస్తున్నారు. కారణం, వాళ్ళు ఒంటరితనంలో ఉన్నారు. ఒక వృద్ధుడు ఏమన్నాడో తెలుసా? జైల్లో అయినా ఎవరో ఒకరు నాతో మాట్లాడతారు, బయట అయితే ఎవరూ లేరు. చూసారా, ఇది నేరం కాదు, ఇది మనసు బిలబిలలాడే బాధ. జపాన్లో జైల్లో 60 ఏళ్ళు దాటిన ఖైదీలు 18% ఉన్నారు. వాళ్ళు చేసిన నేరం చిన్నదే, కానీ కారణం పెద్దది. అదే ఒంటరితనం. మీ చుట్టూ ఒకసారి గమనించండి. పార్కులో ఒంటరిగా కూర్చొని పేపర్ చదువుతున్నవారు, బస్ స్టాప్ దగ్గర ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తున్నవారు కనబడతారు. వాళ్ళ కళ్ళల్లో ఏదో ఒక ఎదురు చూపు ఉంటుంది. మనకు అనిపిస్తుంది వాళ్ళకు డబ్బు ఉండాలి, హెల్త్ ఉండాలి, కానీ వాళ్ళకు కావాల్సింది ఏమిటంటే ఒక మనిషి మాట, ఒక తోడు. జపాన్లో ఒక వృద్ధుడు షాపులో చిన్న వస్తువు దొంగిలించాడు. అతన్ని పట్టుకొని జైలుకి పంపుతుంటే అతను నవ్వుతూ అన్నాడు, ఇక నుండి కనీసం ఎవరో ఒకరు నాతో మాట్లాడుతారు. చూడండి, ఇది ఎంత బాధాకరం. బయట స్వేచ్ఛ ఉంది, కానీ మానవ సంబంధం లేదు. జైల్లో బంధం ఉంది, కానీ ప్రేమ లేదు. ఒకప్పుడు కుటుంబం అంటే బలం, ఇప్పుడు అందరూ తమ ప్రపంచంలో బిజీ. పిల్లలు ఉద్యోగాల కోసం దూరం వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోయారు. అదే తల్లిదండ్రులు మన కోసం ఎన్నో రాత్రులు నిద్రపోలేదు, ఇప్పుడు వాళ్ళు ఒక్క కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. మన సమాజాన్ని మార్చడం మన చేతుల్లోనే ఉంది. ఒక్కరోజు మనము వృద్ధులం అవుతాం, అప్పుడు మనకు కావాల్సింది అదే, మన పిల్లల నవ్వు, మన వల్ల ముద్దు, ఒక్క మాట, ఎలా ఉన్నావు నాన్న. మన ప్రేమని వాయిదా వేయకండి, మాట్లాడండి, దగ్గర కూర్చోండి. ఎందుకంటే ప్రేమకు ఎక్స్పైర్ డేటు ఉండదు. ఒంటరితనం అనేది ఒక నెమ్మదైన వ్యాధి. దీనికి మందు మాట, దీనికి ఔషధం ప్రేమ. మన అమ్మ నాన్నతో మాట్లాడండి, వారితో కాసింత సమయం గడపండి. ఎందుకంటే ప్రేమను వాయిదా వేయడం అంటే మనమే నష్టపోతాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, మీకోసం జీవితమే అర్పించిన ఆ ఇద్దరిని గుర్తించండి. జైలు జీవితాన్ని కాదు, కాసింత ప్రేమని ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.